నమస్తే కిరోస్. వెల్కమ్ టు లుక్కిజం. ఇంకా అలాగే నా దేశం విషయమే కదా చేస్తున్నాను. కానీ ఐ ప్రాబ్లం అయినా కానీ నేను వీడియోని కంటిన్యూ చేస్తున్నాను. ఇంకా ఆల్సో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన లాస్ట్ వీడియోలో వన్ ఆఫ్ ది ఫేవరెట్ క్యారెక్టర్ అయినా వన్ ఆఫ్ ది మెయిన్ క్యారెక్టర్లో ఒకటైన జోహాన్ని కలిసాం మనం. ఇంకా అలాగే ఈ వీడియోలో మనం జోహాను ఇంకా డానియల్ను కలిసి ఇద్దరు ఒక మిషన్ చేయబోతున్నారు. అదేందో మన ఈ వీడియోలో చూద్దాం. కానీ అందుకన్నా ముందు అలాగే ఈ వీడియోలో ప్లస్ మన డానియల్ కూడా వాళ్ళ హోమ్ టౌన్కి వెళ్తాడు. ప్లస్ ఈ మీట్ వాళ్ళ అమ్మమ్మని కూడా కలవబోతున్నాడు. ఓకేనా? ఇంకా అలాగే మీకు అందరికీ తెలిసిన విషయం కదా ఏం చేయాలని చెప్పి. ఇంకో విషయం, ప్లాస్టిక్ ఈ మధ్య యూసేజ్ అనేది ఎక్కువైపోయింది. దాని కాస్త తగ్గింది. ఎందుకంటే ప్లాస్టిక్ యూసేజ్ ఎక్కువైపోయిందంటే మనకు కూడా ఇబ్బంది అవుతుంది. ఇంకా అలాగే మీరు డస్ట్బిన్లో వేసేదానికి ట్రై చేయండి ప్లాస్టిక్ని. ఓకే గైస్, ఇంకా ఆలస్యం లేకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏమంటారు? ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. మనకి అలాగే వీడియో స్టార్టింగ్లోనే మనకి కొంతమందిని చూపిస్తూ ఉంటారు. వాళ్ళేంటంటే చెట్టు పెట్టుకునేవాళ్ళు. అలా చెట్టు పెట్టుకుంటూ ఉంటే ఒకటి చూసిన వెంటనే షాక్ అవుతారు. అదేంటంటే చనిపోయేలాగా ఉన్న పిల్లి. ఇంకా చూసి మన డానియల్ ఇంకా మన కుక్క పరిగెత్తుకుంటూ వెళ్తుంటాడు. డీసీ గాడు ఏంటంటే 40 మీటర్ కూర్చుని ఏమన్నా అసలు అదేంటది నాకు అర్థం కావట్లేదు. నాకు డీసీ చెప్పినట్టు అదేం జోక్ ఏం ఉండదు కదా అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. నెక్స్ట్ ఇక్కడ చూస్తూ ఉంటే మన డానియల్ కూడా వెళ్ళిపోయి నీళ్ళు తాగుతూ ఉంటాడు. అసలు ఏంటి 4 మీటర్ కూసు అయినా నా 2 బాడీస్ గురించి ఎట్ట తెలుసు అని చెప్పి అనుకుంటాడు. ఇక్కడ చూసి మన కుక్క వచ్చి పోస్తూ ఉంటుంది. అక్కడి నుంచి వెళ్ళిపో, ఎందుకంటే కుక్క అక్కడ క్యాట్ ఫుడ్ ఉంది అక్కడ. ఇక్కడ చూస్తుంటే క్యాట్ ఫుడ్ వల్ల నువ్వు పోస్తుంటే వెళ్ళిపో అని చెప్తే ఏంది ఏమో నాకు అర్థం కావట్లేదు అని చెప్తుంటే మన క్యాట్ ఫుడ్ మీద వచ్చిపోతూ ఉంటుంది. దాన్ని చూసుకొని మనోడు వెళ్ళిపోరా రే ప్లీజ్ రా అని చెప్పి అరుస్తూ ఉంటాడు. ఎందుకంటే క్యాట్ ఫుడ్ అనేది చాలా మంది వచ్చి ఇక్కడ ఫుడ్ పెడతా ఉంటాడు క్యాట్స్ కోసం. అలాగే వాళ్ళని క్యాట్ మామ్స్ అని పిలుస్తుంటాడు. సరే తాత మంచివాడు అనుకుంటా ఉంటాడు. ఇక్కడ చూస్తుంది అది కాదు చూసేది, అది కాదు మన తాత చూసేది, వదిలేండి. ఇక్కడ చూసి మన డాల్ కూడా వచ్చేసి మంచి ఎగ్గా అడుగుతూ ఉంటాడు. ఫోన్ మీద కూసా నాకేం తెలుసు చెప్తే నాకు తెలుసు అనుకున్నా, నీకు తెలిసేమో అని చెప్పి అడుగుతుంటే సరే అయితే నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా అని చెప్పి మన ఫోన్ మీద కూర్చొనేవి 4 ఉన్నాయి. ఇది మన జే హై స్కూల్కి మధ్యలో మనం టెరిటరీస్ మధ్యలో ఉన్నాం. అలాగే ఫోన్ మీద కూర్చొని చాలా స్ట్రాంగ్ అనేవి. అలాగే అవనేది ఈ ప్రపంచాన్ని మొత్తం ఒక అండర్ గ్రౌండ్‌లో రివీల్ చేస్తుంటే ఫస్ట్ క్లూ వచ్చేసి బిగ్ డీల్ అని చెప్పి మనకి ఆల్రెడీ ఇట్లనే చూసాం జేక్ అని చెప్పి ఇతను మనకి ఇప్పుడు ఇక్కడున్న జైల్‌లో మన డానియల్ అదే మన గన్ వల్ల. నెక్స్ట్ దాని తర్వాత ఇదనేది చాలా స్ట్రాంగ్‌గా ఉంటదని చెప్పి కూడా చెప్తూ ఉంటాడు. ఇంకా అలాగే ఇక్కడ మొత్తం మేజర్సే పనిచేస్తున్నాయని చెప్పి నెక్స్ట్ చూస్తుంటే గోడదాక అని చెప్పి అలాగే ఇది ఎవరో తెలుసు కదా మన జోహాన్‌ది. ఇంకెలా చూస్తుంటే అది ఒక ముందు ఇంకో పేరు ఉండేది దాన్ని మార్చేసారు. నెక్స్ట్ చూస్తుంటే హాస్టల్ ఉంది. హాస్టల్ అనేది చాలా చాలా విచిత్రమైనది. ఎందుకంటే అక్కడ మొత్తం ఎనిమీసే ఉంటాడు. ఇక్కడ నుంచి చూస్తుంటే వర్కర్స్ అక్కడ మొత్తం మేజర్స్ కాదు మొత్తం మైనర్సే ఉంటాడు. ఎందుకంటే వాళ్ళందరూ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటారని చెప్పి చెప్తా ఉంటాడు. ఇంకా అలాగే వాళ్ళతో మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పి చెప్తా ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే వావ్! నీకంతా ఎట్లా తెలుసు అని చెప్పి మన నెలగడ ఆడుతుంటే నువ్వే కదరా అడిగావు తెలుసుకోమని చెప్పి ఇక్కడ తెలుసుకున్నారా అని చెప్పి చెప్తా అంటాడు. సరే అయితే మమ్మల్ని కూడా పిలిచాడు 4 మెన్స్ కూస్‌కి కానీ మేము వాస్కో కోసం అని చెప్పి మేము వెళ్ళలేదని చెప్పి తను చెప్తుంటాడు. ఏంది వాస్కో కోసం మేము వెళ్ళలేదని చెప్తుంటే 4 మెన్స్ కూస్‌లో మాకు ఇన్విటేషన్ వచ్చింది కానీ మాకు వెళ్ళాలనిపియలేదు. ఎందుకంటే మా వాస్కో బాస్ అడగలేదని చెప్పి చెప్తా ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే ఏందిరా ఫెషన్ మ్యాన్స్ ఎంత ఇట్టున్నారని చెప్పి అనుకుంటా ఉంటాడు. ప్లస్ అలాగే ఇది ఎవడో తెలిసిన విషయమే కదా మన వాస్కో ఫ్రెండ్ అని చెప్పి. ఇక్కడ చూస్తుంటే వాస్కో అయితే ఎక్కడికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే తను ఏదో మన లాస్ట్ ఆర్క్‌లో చూసాం కదా! పిక్నిక్ ఆర్క్‌లో వాడు 100,000 అడిగాడని చెప్పి, ఇంకా దానికోసం మనోడు పోయి పని చేసిన దానికి ఎళ్ళుంటాడు. నెక్స్ట్ సీన్ కట్ చేస్తే మన డానియల్ ఇంకా కుక్ ఇద్దరు పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇంకా అక్కడ కొడుకుంటూ వెళ్తుంటే అసలు ఏం జరుగుతుంది కొరియాలో నాకేం అర్థం కావట్లేదు. ఫస్ట్ ఇది అంతా ఏంది? అసలు 4 మైల్స్ రూల్స్ గురించి మనం కనుక్కోవాలని చెప్పి తను ఆలోచిస్తూ ఉంటాడు. సర్లే ఫస్ట్ మనం దాని గురించి తర్వాత ఆలోచిద్దాం అని చెప్పి ప్లస్ వాడిని ఎట్లనే మేజర్ ఒక యునైట్ చేయాలని నాకు అర్థం కాలేదని చెప్పి అనుకుంటా ఉంటే అక్కడ 2 కుక్కలు అరుచుకుంటూ కనపడుతుంటే అందులో మన కుక్క ఇంకా ఇంకో కుక్క మనకు తెలిసిన విషయం కదా! అది డానియల్ జోహాన్‌ది. జోహాన్ వచ్చేసి మన డానియల్ దగ్గర కూర్చుంటాడు. ఓహ్! నేనెక్కడో చూసినట్టున్నా అని చెప్పి మన డానియల్‌ని అడుగుంటారు మన జోహాన్ గాడు. ఏమో నేను ఇప్పటిదాకా నిన్నెక్కడా చూడలేదు అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటా ఉంటారు. సరే అని చెప్పి వాళ్ళిద్దరు కుక్కని పోయి కాపాడుకొని ఉంటారు. ప్లస్ వాళ్ళిద్దరు ఏంది రేస్ చేద్దాం అని చెప్పి అనుకుంటా ఉంటారు. నా బాడీ చాలా స్ట్రాంగ్‌గా ఉంటదని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటాడు. ఇంకా అలాగే ఇంకోళ్ళిద్దరు ఒక రేస్ పెట్టుకొని అందులో చెప్తుంటాడు. గోటాక్ ఏంది నాకు ఈ పేరు ఎక్కడ విన్నావు అని చెప్తే, అవును నీకు గోటాక్ ఎట్ట తెలుసు అని చెప్పి చెప్తుంటే, నేను అక్కడి నుంచే వచ్చాను నార్త్ సైడ్ నుంచి కానీ గోటాక్ ఉంటదని చెప్పి నాకు తెలుసు కానీ పేరు ఒకటే విన్నానని చెప్పి చెప్తా ఉంటాడు. సరే అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటారు. అది క్రిమినల్ గ్యాంగ్ అంట నిజమేనా అని చెప్తుంటే, ఏమో నాకు తెలీదు. సరే అయితే మన ఇద్దరిలో ఎవరు ఫాస్ట్ పరిగెత్తారో చూద్దాం అని చెప్పి ఇద్దరు పరిగెత్తుకుంటూ ఉంటారు. అలా వాళ్ళిద్దరు పానిక్ అయిపోయి చాలా వరకు కూర్చుని ఉంటారు. ఎందుకంటే ఆయాసపడుతూ అక్కడ చూస్తుంటే నువ్వు చాలా బాగా పరిగెట్టావు. నేను అందుకోసం నా ప్లాన్ కూడా క్యాన్సిల్ చేస్తున్నాను అని చెప్పి తను చెప్పుంటాడు. ఇట్లా నా దేశం ఒక అట్లీట్ అని చెప్పి ఆ ప్లాన్ ఏంటని చెప్తుంటే అయినా నా పేరు వాళ్ళ కుక్కల పేరు చెప్పుకుంటూ ఉంటారు. మన కుక్కల పేరు మనకు అనవసరం ఎందుకని చెప్పి. అలాగే నాకు ఒక అమ్మమ్మ ఉంది నా ఫాదర్ లేడని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటారు. అవునా నాకు సేమే అని చెప్తుంటే సరే అయితే ఇంకా నా ప్లాన్ క్యాన్సిల్ చేసుకుని నేను తర్వాత కలుస్తాను. చెప్తుంటే ఇక్కడ చూస్తున్న వాళ్ళిద్దరు కుక్క అనేది మిస్ అయిపోయి ఉంటది. ఓఎంజీ ఆ కుక్క ఎందుకు మిస్ అయిపోయిందని చెప్పి వాళ్ళిద్దరికి అర్థం కావట్లేదు. అసలు
అసలు కుక్క ఎక్కడికి పోయా అని చెప్పి ఆలోచిస్తుంటాడు. డబ్బట కాదు సారీ. ఇంక చూస్తుంటే ఆ కుక్క ఎక్కడికి వెళ్ళిపోయాడని చెప్పి అందరూ ఎదుగుతూ వెళ్తుంటారు. ఇక్కడ చూస్తూ ఉంటే ఎవరో పని చేసే ఆయన దగ్గరికి ఏదో జరుగుతూ ఉంటది. ఇక్కడ చూస్తుంటే కుక్కలు మిస్ అయిపోయాయని చెప్పి మన డానియల్ గురించి అడుగుంటాడు. ఇలా మా కుక్కలు మిస్ అయిపోయి ఎక్కడికెళ్ళాయో మీకు తెలుసా అని చెప్తే, ఓహో! మీ కుక్కలు కూడా మిస్ అయిపోయాయా? నాకు తెలిసి గార్బేజ్‌లో దొరకొచ్చు. ఎందుకంటే మేము పోయినసారి పని చేసేటప్పుడు ఒక కుక్క మా గార్బేజ్‌లో దొరికిందని చెప్పి తను చెప్తూ ఉంటాడు. అవునా అని చెప్పి మాట్లాడుతుంది. ఇంక వాళ్ళందరూ తొందరగా వెళ్ళిపోయి చాలా పిల్లులు దొరుకున్నాయి కానీ బతికున్న స్టేజ్‌లోనే ఇక్కడ చూస్తుంటే నువ్వు ఏమైంది అని చెప్పి చెప్తుంటే ఇక్కడ చూసి కుక్కలు చాలా చూపిస్తాడు. కానీ ఆ కుక్కల్ని మీరు మన ఇద్దరు కుక్కలు చూసుకుంటా ఉంటాయి. ఇక్కడ చూస్తుంటే అసలు ఏంటిది చాలా కుక్కలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఏంటో ఫుడ్ లేకుండా ఉంటాయి. ఇక్కడ చూస్తుంటే మన తాతయ్య వచ్చేసి "రేయ్ ఫుడ్ పెట్టబాకండి ఇక్కడ నుంచి దొబ్బేయండిరా ఇక్కడ మీరు ఫుడ్ పెట్టంటే చాలా పిల్లులు వస్తాయి. దానివల్ల ఇక్కడ మొత్తం పిల్లులు ఇరుగు దొబ్బుతాయి. మీ వల్ల వేస్ట్ ఇక్కడ నుంచి దొబ్బేయండిరా" అని చెప్పి ఇదంతా మీ ఫాల్టేరా అని చెప్పి అరుస్తుంటాడు. సారీ అతను అనేసరికి విచిత్రంగా ఉంటారు. చూసి నిజంగా ఇక్కడ ఫుడ్ కొడుతుంటే "మీరు వెళ్ళిపోండిరా" అని చెప్పి "పిల్లలారా పరిగెట్టండి మీకు అసలు ఎంటర్‌టైన్‌మెంట్ అయ్యేదని" చెప్పి తను అడుగుతుంటాడు మన తాతయ్య గారు. ఇక్కడ చూస్తుంటే తాతయ్య అరుస్తుంటే వెనక నుంచి మన డానియల్ గారు చూస్తుంటాడు. ఇది మన కుక్కట పడుతుంది ఇది పాస్ట్ ఉంది కాబట్టి వదిలేయండి. ఇక్కడ నేను చూస్తుంటే మన డాడీ ఇంక వెళ్ళిపోయామని ఉంటాడు. అక్కడ చూసినప్పుడు కూడా తాత దాన్ని చూసే ఉంటాడు. ఇక్కడ సీన్ వచ్చేసింది తన కుక్క మిస్ అయిపోయిందని చెప్పి ఒక పాప అడుగుతూ ఉంటది. అది మన డాడీ గారికి ఇచ్చుంటది. ఇక్కడ చూసి నీ కుక్క కూడా మిస్ అయిపోయిందా? నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి నన్ను అనుకుంటా ఉంటారు. సరే నా కుక్క ఎక్కడికి మిస్ అయిందో నాకు తెలియట్లేదు. ఇప్పటికి 2 రోజులు అవుతుంది ఆ కుక్క మిస్ అయిపోయి. ప్లీజ్ అన్న నీకు గాని నా కుక్క తెలిసుంటే కనిపెట్టన్నా అని చెప్పి తను చెప్తుంటే డానియల్ గారికి ఏం తెలుసు బొంగు వాడి కుక్కే మిస్ అయిపోయింది. సరే అని చెప్పి తన పేరు మీరో అని చెప్పి చెప్తుంటాడు. మీరు మన ఇంట్లో కుక్క అని చెప్పి పెట్టుకుంటాం. అదో ప్రెగ్నెంట్ కూడా తను ఎంతో నడవలేదని చెప్తుంటే ఇప్పుడు ఆ కుక్కని చూపిస్తుంటాడు. తనకి 4 పిల్లలు పుట్టుంటాడు. కానీ అది తినలేని పరిస్థితి ఉన్నది. దానికి ఫుడ్ పెడతా ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే అలాగే చాలా కుక్కలు ఉంటాయి. అవన్నీ చాలా విచిత్రంగా ఉంటాయి. ఒక్క కుక్క తన తోక తింటుంది. ఇంకా పిల్లి కుక్క అయితే కలిసి మరి నీళ్ళు తాగుతుంది. ఇక్కడ చూసిన అంతా బాగానే జరగాల. మన ఇద్దరు కుక్కలు మాత్రమే. ఇక్కడ ఏం చేస్తుంది నాకేం అర్థం కాదని చెప్పి అనుకుంటా ఉంటారు. ఇక్కడ చూస్తుంటే ఎవరో ఒక పిల్లిని తీసుకొని కుక్కని తీసుకొని దాన్ని కట్టేసి చనిపోయావు నువ్వు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతావు నేను అనుకోలేదు చెప్తుంటే అది ఎవరో కాదు అది మీరోనే. నువ్వేం అరుస్తున్నావురా అని చెప్పి అందరూ అరుస్తున్నాడు. అరవబాకండి ప్లీజ్ ఎందుకు అరుస్తున్నాడు అని చెప్పి అరుస్తూ ఉంటారు. ఇక్కడ చూసి నీ కర్రను చూస్తుంటే మనం ఎక్కడో చూస్తున్నట్టాను కదా అదే మన తాతయ్య అనుకుంటున్నాడు. దాని దగ్గర చూస్తుంటే జోహాన్ అనేది మాట్లాడుతుంటాడు. అక్కడ చాలా కుక్కలు చక్కగా బ్యాచ్ కనపడతా ఉంటది. ఇక్కడ చూసింది వీళ్ళందరూ పోయి అసలు ఏం జరిగిందని చెప్పి వీళ్ళందరూ ఫుడ్ పెడతా ఉంటాయి కుక్కలకి. మాట్లాడుతుంటారు మా కుక్కలు మిస్ అయిపోయాయని చెప్పి చెప్తా ఉంటాడు. అవునా నాకు తెలిసి మాకు ఒకరి మీద డౌట్ ఉంది. అది ఎవరంటే మా తాతయ్య ఆ తాతయ్య ఇదంతా చేస్తుండొచ్చు అని చెప్పి నాకు డౌట్ ఉంది. ఎందుకంటే ఆ ఓల్డ్ మ్యాచ్ ఇదంతా చేయగలడు. నాకు తెలిసి తన చేతిలో కుక్కకు ఒక బ్యాగ్ కూడా ఉంది. ఆ బ్యాగ్ కదలుతా ఉంది. నేను దాన్ని చూసాను ఆ రోజు అని చెప్తుంటే దాన్ని చూసి వెంటనే అదైతే ఆ కుక్క ఏమంటది నాకు తెలిసి దానిపై కనిపెట్టాలి నేను అని చెప్పి తను ఆలోచిస్తూ ఉంటుంటాడు. ఆ ముసలో ఇంత చదువు కొడుకు నాకు అసలు తెలియదు అని చెప్పి మన జోహన్ అనుకుంటా ఉంటాడు. సరే అని చెప్పి వాళ్ళంటే అన్నతానికి ఆ బ్యాగ్ కదలుతుంది. నాకు తెలిసి నాకు ఓకే ఉంటది. ఓ ఆ ముసలాడా నాకు తెలిసి ఎక్కడ ఉంటాడు నేను మిమ్మల్ని అక్కడ దాకా తీసుకుపోతాను చెప్తే సరే మమ్మల్ని చూపిండి అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. సరే అని చెప్పి ఇంకో అందరూ అక్కడికి వెళ్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తే చాలా గొబ్బు కొడతా ఉంటది. అక్కడ ఏంటంటే ఆ తలుపు కూడా చాలా విచిత్రంగా ఉంటది. చాలా హైరంగా ఉంటది. మన జోహాన్ అనేది తెలిసిన విషయం కాదు. చాలా కోపంలో తలుపు కూడా ఇరగ్గొట్టేసి ఉంటాడు. దాన్ని తిరగొట్టారు అదేసి ఐరన్ రా అని చెప్పి అరుస్తూ ఉంటారు మన మనసులోనే. సరే అని చెప్పి లోపలికెళ్తే కొన్ని కుక్కలు కనపడుతుంటాయి. స్మెల్ అని చాలా విచిత్రంగా ఉంటది. ఈ రూమ్ అనేది చాలా విచిత్రంగా ఉండే సగల ఏవో కుక్కలు అరుస్తున్నట్టు కనపడుతుంది. ఏందది నా కుక్కలా అని చెప్పి చూస్తుంటే అది వాళ్ళ కుక్కలు కాదు. ఏదో విచిత్రంగా ఉంటది. ఏం చేస్తాడు మీరు ఇక్కడ ఏం చేస్తానని చెప్పి మన తాత అరుస్తుంటాడు. నాకు తెలిసి ఈ కుక్కలు కాదు వద్దు ఆ తలుపు తెరపాకండి అని చెప్పి తను అరుస్తూ ఉంటాడు. మీకేం తాత అని చెప్తే నా కొడుక నాకు ఓకే ఏమైంది అని చెప్పి మన జోహాన్ కూడా అడుగుతుంటాడు. నాకేం తెలియదు ఆ కుక్కల గురించి అయినా మిమ్మల్ని ఎక్కడ తీసుకొచ్చుంటే ఆ అమ్మాయి తీసుకొని వచ్చి మమ్మల్ని ఆయన నువ్వు ఇక్కడ ఏం చేస్తాను చెప్తే తను ఆ కుక్కని తీసుకుని వెళ్ళిపోతా ఉంటుంది. ఎవరికి చేసింది తనే తన ఒక మాస్టర్ మైండ్ అదే ఇదంతా చేసింది. తన దగ్గర ఆ కుక్కని తీసుకుని వెళ్ళిపోతుంది. తను పెంచాలని చెప్పి ట్రై చేస్తుంది. కానీ వాళ్ళకి ఫుడ్ పెట్టదు ఏం పెట్టదు దాన్ని అట్టే వదిలేస్తుంది. తను ఖచ్చితంగా ఈ తలుపు తీసి రావాలని చెప్పి ప్లాన్ చేసింది. అందుకే మీ హెల్ప్ తీసుకుని ఇక్కడికి వచ్చి తన కుక్కల్ని కాపాడని చెప్పి ట్రై చేస్తూ ఉండేది. చాలాసార్లు తన కుక్క ఫుడ్ పెడుతుంటే నేను చూస్తూ ఉండేవాడిని. నాకు దాన్ని చూసి చాలా హ్యాపీగా అనిపించేది. ఎవరో ఒకడు దాన్ని కైండ్‌గా ఉండాలని చెప్పి నేను అనుకుంటా ఉండేవాడిని. కానీ కొన్ని రోజుల తర్వాత ఆ పిల్ల అనేది నాకు డస్ట్‌బిన్ దగ్గర తను తీసుకొని వెళ్ళిపోయి దాన్ని అడాప్ట్ చేసుకుందని చెప్పి నేను తెలుసుకున్నాను. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ పిల్ల అనేది చనిపోయిందని చెప్పి పిల్లతో నేను చాలా హ్యాపీగా ఉంటాను. ఎంత మా ఫ్యామిలీ కలవద్దని చెప్పి తను చెప్తుంటాడు. అలాగే ఆ పిల్ల కూడా తను హ్యాపీగా ఉంటే ఒకరోజు తను ఒక బ్యాగ్ ఓపెన్ చేసిన వెంటనే అందులో అదే పిల్ల ఉంటది. అదే పిల్లి తను తీసుకున్న పిల్లి అని చెప్పి తనకు అర్థమైపోయి ఉంటది. అంటే దీన్నే తను కలిపెట్టని చెప్పి తను చెప్తూ ఉంటాడు. తను ఏం చేయడు అని చెప్పి అలాగే తన బ్యాగ్ తీసుకొని పోయి తనని కాపాడని చెప్పి ట్రై చేస్తుంటాడు. అలాగా తను పోయి అడుగుతుంటే ఏం చేస్తావు నువ్వు ఏం చేస్తావు అని చెప్తుంటే లేదు నన్ను బయటికి తీసుకున్నాడు. ఎందుకంటే నేను ఇంట్లో ఉన్నాను. అలాగే నేను రెంట్ కూడా కట్టాను. కాబట్టి నువ్వేం పీకలా అని చెప్తుంటే లాస్ట్ యూజ్ చేస్తా ఉంటది తను. ఇంకా తను చూసి వెంటనే చాలా కుక్కలు కూడా అక్కడే ఉండి ఉంటాయి. దాని తర్వాత అందరూ ఏందిరా ఇది ఇట్టుందని చెప్పి అనుకుంటారు. అలాగా ఒక బ్యాగ్ తీసుకొని వెళ్తా ఉంటే అదే ఆ బ్యాగ్‌ని ఆ పాప చూసుంటది. అలాగే ఇదంతా జరిగిందని చెప్పి ప్లస్ ఆ పక్క రోజైతే ఆ పిల్లి కూడా బాగా అయిపోయి ఉంటది. నువ్వు ఎలా బతికేస్తున్నావు? నువ్వు పట్టుకుంటావు నాకు తెలిసుంటే నేనేం జాగ్రత్తగా చూసుకున్నాను కదా! నువ్వు నా దానివి. నువ్వు నా ప్రాపర్టీ అని చెప్పి తన ఇంటికెళ్ళాలని చెప్పి ట్రై చేస్తుంటది. ఈ గేట్ ఎనక నా ప్రాపర్టీ ఉంది. ఖచ్చితంగా ఆ పిల్లి నాదే అని చెప్తా ముందే. ఆ రోజు ఇక్కడ ఫుడ్ పెట్టేది కూడా దానికి ఎవరు రాకూడదని చెప్పి తను అలా చెప్తుంటాడు. నేను చాలా సార్లు ఇక్కడ ఫుడ్ పెడుతూ ఉంటాను. ఎందుకంటే ఆ పిల్లని అతను రూమ్‌కి తీసుకొని వస్తా అని చెప్పి తనని తీసుకెళ్తా అని చెప్పి తను చాలా సార్లు ఆలోచిస్తూ ఉంటాడు. కానీ అక్కడికి వచ్చిన వెంటనే తను బెదిరించింది మనోళ్ళని కాదు, మన డానియల్‌ని కాదు. కానీ యవనే అందుకే యవని దొబ్బేయమని చెప్పేసి ఉంటది ఈ ఆంటీని. కాబట్టి డానియల్ వాడు వీళ్ళు అనుకుని సరే మనం వెళ్దాం పద అని చెప్పి వెళ్ళిపోయి ఉంటాడు. అప్పుడే కుక్కని చూసి నువ్వు కూడా దొరకకపోతే చాలు అని చెప్పి తను అనుకుంటా ఉంటాడు మన తాతయ్య. తనేంచో
చెడు దృష్టితో చూడట్లేదు. సేమ్ అదే తనకు దొరకదని చెప్పి అనుకుంటా ఉంటాడు. కానీ ఫుడ్ పెడితే చాలా కుక్కలు చాలా పిల్లులు కానీ చాలా కుక్కలు కానీ వచ్చేస్తాయి. ఆ కుక్కల్ని తీసుకొని తను అక్కడ పెంచుకుంటది. కానీ వాడికి ఫుడ్ పెడితే ఏం పడదు. దానివల్ల చాలా విచిత్రంగా అయిపోతుందని చెప్పి తను చెప్తూ ఉంటది. ఇదంతా నీ వల్ల జరుగుతుంది ముసలోడా అని చెప్పి తను అలా చేస్తూ ఉంటది. తనకు చెప్తుంటే నీ పని నేను తర్వాత చెప్తాను ఉంటది. ఆ డోర్ వెనక నా ప్రాపర్టీ అని చెప్పి అనుకున్నారు. మమ్మల్ని యూజ్ చేసుకుని తను వచ్చిందని చెప్పి తను చెప్తూ ఉంటాడు. అలాగా వీళ్ళందరూ తను అరుస్తూ ఉంటే నువ్వేం చేస్తున్నావు ఇక్కడికి అని చెప్తుంటే మీరు అరవబాకండి ప్లీజ్ ఇట్లా నా తప్పే అని చెప్పి తను కొట్టుకుంటూ ఉంటుంది. ఎందుకు నా మీద హేట్ చేస్తాను అని చెప్తుంది. ఇదేం చేస్తుంది అని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటారు. ఇక్కడ చూస్తుంటే తను ఒక పెట్ ఓనర్ అని చెప్పి తను చెప్పుకునే కదా ఏం చెప్తుంది తను ఒక పెట్ ఓనరా ఈ విషయం ఆల్రెడీ చెప్పొచ్చు కదా అని చెప్పి చెప్తానంటే తను ఇల్లు ఎక్కడ తెలుసు అని తేన కూడా మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటాడు మనోళ్ళు. తను వచ్చిన వెంటనే సరే అయితే ఆ ముసలివాడు ఇంటికి తీసుకొస్తాడు రూమ్ నెంబర్ 204 అని చెప్పి డానియల్ ఆ కుక్క దొరికిందా అని చెప్పి అన్నయ్య అని చెప్పి మన డానియల్ గారిని అడుగుతూ ఉంటుంది. పాప నాకు తెలిసి దొరుకుందా చూపు మేము వెతికడానికి ట్రై చేస్తాం కష్టాన్ని కుక్కని కాపాడుతాను చెప్తుంటే సేమ్ కూడా వస్తున్నాడు. నువ్వేం చెప్తావు నాకు అర్థమవుతుంది. మేము ఆ కుక్కని చూసినాం ఇప్పుడు దాకా మాట్లాడను కూడా ఒక కుక్క ఉన్నాడే కాబట్టి తన దగ్గర పెట్స్ ఉంటాయి అని చెప్పి మేము అనుకుంటున్నా అని చెప్పి తను చెప్తూ ఉండేసాకలా నువ్వు ఏం మాట్లాడుతున్నావు నా దాకా ఏం పికతున్నావు నువ్వు చెప్పాల్సింది కదా అని చెప్తుంది. సరే థ్యాంక్ యూ అని చెప్పి మనం ఇక్కడ నుంచి దొబ్బేసి ఉంటాడు. తను నా దాకా ఏం చేస్తుంది ఏం చెప్పకుండా సరే చెప్తాను తబడికి నెలలు ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే డానియల్ గారు ఇంకా జోహాన్ ఇద్దరు విడిపోయి వెళ్ళి ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే చాలా మంది ఉంటారు. జోహాన్ అడిగితే వాళ్ళు ఫుల్ క్రూని బిల్డ్ చేసి ఉంటారు. ఒక కుక్కని ఎతకమని చెప్పి అలాగే మన డానియల్ కుక్కను కూడా ఇంకా అలాగే చెప్తుంటే ఇది మనం చూసాం కదా తను లాస్ట్ అడుగులో మన కుక్కని పెంచుకుంటా ఉంటున్నాడు. మనం పిక్నిక్ అడుగులో చూసాం తిని అది పిక్నిక్ అడుగులో కాదు సారీ తను అక్కడ ప్రాపర్ టీవీ యాప్లో చూసాం మనం. ఇక్కడ చూస్తుంటే తనకు ఒక కుక్క దొరకదని చెప్పి అంటాడు. తను ఈను అని చెప్పి తను ఎదుగుతుంటే అది ఈను కాదు నేను అది విచిత్రమైన ఏదో మనిషి ఒక పాప అయితే తనకి ఫుడ్ పెడుతూ ఉంటుంది. తను ఇది కాదని చెప్తుంది. అక్కడ చూస్తుంటే మన జోహాన్ కుక్క కూడా అక్కడ ఉండదు. ఇక్కడ చూస్తుంటే తలుపుది అని చెప్పి ఈను అని చెప్పి మన డానియల్ గారు అరుస్తుంటాడు. డానియల్ గారు నువ్వు ఉన్నావా లోపల అని చెప్పి అడుస్తుంది. దాని నుంచి మన పాప అయితే అది మన కుక్క అయితే అరుస్తుంటుంది. మన ఈను కుక్క చెప్తా ఉంటుంది నేను ఉన్నా అని చెప్తుంది. లేదు నేను రెండు కట్టాను నువ్వు రాకూడదు అని చెప్పి చెప్తుంటుంది. ఈయన ఉన్నా అని చెప్తాను అర్థం చేసుకుని షటప్ మీరు గుమ్మికొని ఇక్కడ ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నా అని చెప్తుంది. డానియల్ గారు అప్పుడు పోలీసు వాళ్ళకి ఫోన్ చేద్దామని చెప్పి చెప్తుంటే నేను పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తాను చెప్తుంటే పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తాను ఇక్కడ ఏం జరగదు బాబు ఎందుకంటే తను ఏదో జరుగుతుందని చెప్పి తను చెప్తూ ఉంటుంది. లేదు నేను పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తాను కంప్లైంట్ చేస్తుంటే తన దగ్గర చాలా ఉంటే టూనట్టువా ఇది చాలా మంది జరిగింది చాలా మంది దాని మీద కంప్లైంట్ చేశాడు కానీ నాకు తెలిసిన అక్కడ ఏం జరగలేదు ఎటువంటి కుక్క ఏం చావలేదు కాబట్టి మేమేం చేయలేము తను ఒక పెద్ద ఓనర్ మాత్రమే ఒక కుక్క చనిపోతే మాత్రం మాకు చెప్పండి ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని చెప్పి తను చెప్తుంటే ఇక్కడ అర్థమైపోయిన డానియల్ గారికి తను ఏం పీకలేడని చెప్పి ఎందుకంటే తను అంటే తను ఏం చేస్తున్నా కానీ లీగల్ తను ఏం చేయలేడు ఎందుకంటే తను లాస్ యూజ్ చేస్తుంది కాబట్టి డానియల్ గారు చెప్తుంటాడు మీరు ఏం చేయాలని చెప్తే మేము ఏం చేయలేము పిల్లడా ప్లీజ్ మమ్మల్ని వదిలేండి ఎందుకంటే అవి మంచిగా అని చెప్తుంటే నువ్వు అర్థమవుతుందా నాకు కుక్క ఇన్సైడ్ ఉందా నా కొడక అని చెప్పి మన డానియల్ గారు అడుగుతుంటే ఏం చేయలేము ఆ కుక్క కానీ ఒకసారి చనిపోయి ఉంటే మటన్ తీసుకుంటుంటే ఆ కుక్క అరుస్తూ ఉంటుంది మన డానియల్ గారికి ఎత్తంతం కాపాడని చెప్తే ప్లీజ్ ఇక్కడ నుంచి వెళ్ళిపోరా పిల్లడా అని చెప్పి మన అవైతే అరుస్తూ ఉంటుంది. సరే తనగా సారీ గ్రాంపా అని చెప్పి తనైతే ఇరగొట్టేస్తూ ఉంటాడు. ఆ ధోని కూడా అలా కుక్కలను బయటకు వెళ్ళిపోయి ఉంటాయి. తను చూసుకోండి నేను అలా చేశాను నన్ను మిస్టేక్ అని చెప్పి తను ఒక ఇంటిని ప్రాపర్టీని డ్యామేజ్ చేశానని చెప్పి దాని తనగానే కంప్లైంట్ చేసుకుని ఉంటాడు. అలాగే మన జోహాన్ కూడా తన కుక్కలను దొరికిపోయి ఉంటుంది. ఇంకా అలాగా మన కుక్కలన్నింటినీ సేవ్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ ఇక్కడ చూస్తుంటే జోహాన్ గారు చెప్తుంటాడు మన ఇద్దరం ఫ్రెండ్స్ నేను పోయినసారి నేను రేస్ చేసేటప్పుడు నేను నీ గురించి కనుక్కొని నేను సాగొట్టాలని అనుకున్నాను కానీ నువ్వు చాలా మంచిగా అని చెప్తుంది అంటే వదిన గాడ్ అని చెప్పి తను అర్థం చేసుకుంటాడు. గాడ్ ఇప్పుడు ఎవరు నా ఆట బన్నా జోహానా తను చెప్పింది అదే కదా అని చెప్తే జోహాన్ నీ పేరు నేను గుర్తుపెట్టుకుంటాను అని చెప్పి తను చెప్తుంటాడు. అలాగా ఇప్పుడు పోలీసులు వచ్చి ఉంటాడు కానీ మనవాడి మీద 500 వరకు జరిమా వేసి ఉంటాడు ఎందుకంటే మనవాడి మీద వేసి ఉంటాడు. ఆమె అయితే లీగల్స్గా యూజ్ చేసింది కాబట్టి తనకి ఏం కాలేదు తన మీద ఎటువంటి యూజేషన్ జరుగుండదు. అలాగా నెక్స్ట్ మనకి కొన్ని పనులు కూడా చూపిస్తుంటాడు ఈ చాప్టర్లో. ఇంకా అలాగే తను ఫుడ్ పెడతా ఉంటుంది ఎందుకంటే తను కొట్ట ఏమైనా దొరుకుతాయని చెప్పి చూస్తూ ఉంటుంది పార్కులోకి వచ్చేసి అక్కడ చూస్తుంటే ఏవో కొన్ని మంది కుక్కలు కానీ హోమ్లెస్ పిల్లలు ఏమైనా ఉంటే తను తీసుకుపోతా అని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటుంది. అక్కడ పిల్లలు దొరుకుతున్నాయి నువ్వు నాదానివి నేను జాగ్రత్త పెంచుకుంటాను నువ్వు తప్పిపోయావా అని చెప్పి తన అక్కడి నుంచి తీసుకోమని చెప్పి అనుకుంటుంది. ఇంకా తను ఇలాగే తను చేస్తుంటుంది. అలాగా కుక్కని యానిమల్ని ఎతకాలని ప్యార్ చేస్తుంటుంది. ఇక్కడ చూస్తుంటే ఆ పిల్లల్ని కూడా మీ తాడని మీరు చాలా మంచిగా అనుకున్నాం కానీ నువ్వే కలిపేట్ అనుకున్నా అని చెప్పి మన తాడగాడి మీదకి వెళ్ళి అడుస్తుంటాడు యారే మీకు ఏం అర్థం అవుతుందా అని చెప్పి తను చెప్తుంటే మనోడు పోయి మిస్ అయిపోయినా మీరు దగ్గరికి పోయి కుక్కని చూస్తుంటే ఇది తనైతే కాదు నేను విచిత్రమైన కుక్క అది వేరేది వదిలేండి. ఇంకా చూస్తుంటే తను చెకప్ చేద్దాం అనుకుంటాడు. నాకు తెలిసి ఇదే ఉండొచ్చు అని చెప్పి మీది అని చెప్పి దాని గారు తనకి ఇచ్చిపడేసి ఉంటాడు. తండ్రి ఇక్కడ చూస్తుంటే మన పాట కుక్క అయితే ఇక్కడ మొత్తం ఎదుగుతూ ఉంటుంది ఎందుకంటే తను ఏం చేయాలి అర్థం కావట్లేదు తను ఒక సప్లైనెస్గా ఉంటుంది. ఇక్కడ చూస్తుంటే డానియల్ ఇంకా మన బన్నకుల్స్కి ఇంకా జేహోజ్కి ఫైట్ జరుగుతుంటుంది గాడ్డాకి ఇక్కడ చూసి వాళ్ళతో ఫైట్ చేసుకొని అనుకుంటూ ఉంటాడు. నా కొడుకు నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు నెక్స్ట్ నేను తలగా పక్కన కొట్టేస్తా డానియల్ కాదు నీది అని చెప్పి తను చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. సరే అని చెప్పి తన కటింగ్ కోసం అని చెప్పి వెళ్తూ ఉంటాడు. అలా కూడా ప్యానిక్లు ఉంటాయి. డానియల్ గాడు చాలా మంచోడు నేను లాస్ అయిపోయాను డానియల్ గారు చాలా స్ట్రాంగ్ ఉన్నాడు తినే మంచివాళ్ళలాగా ఉన్నాడు కాబట్టి నాకు తెలిసి తన 4 మైల్స్ కోర్సులో ఒకడైతే కాగా ఉండడు కాబట్టి నాకు ఖచ్చితంగా తిని గురించి నేను కనుక్కుంటా అని చెప్పి తను అనుకుంటాడు. తను 4 మైల్స్ వరకు 3 మైల్స్ వరకు పరిగెత్తగలడు అంటే 3 మైల్స్ అంటే దగ్గర 4 కిలోమీటర్స్ వరకు అని చెప్పి చెప్తుంటాడు. అలాగే
డానియల్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాడు. కాబట్టి నాకు తెలిసినంత వరకు డానియల్ మంచోడే. ఎందుకంటే తన పెన్ గన్ కూడా కాపీ చేయడానికి ట్రై చేశాడని చెప్పి, అలాగే తను నా మూవ్స్ కూడా కాపీ చేయగలడు. నాకు తెలిసి తను కూడా కాపీ యూజర్ అనుకుంటా అని చెప్పి తను చెప్తూ ఉంటాడు మన డానియల్ గాడు. ఇక్కడ చూస్తా ఉంటే మన బోనస్ చాప్టర్స్ కూడా చూపిస్తుంటాడు. మన జోహాన్ అయితే పోయి వాళ్ళ అమ్మతో పోయి కటింగ్ చేపించుకుంటాడు. నెక్స్ట్ ఇక్కడ చూస్తుంటే జోహాన్‌కి కుక్క దొరుకుంటది. అదేదో కాదు మన మీడోనే. అది దొరికిన సరికల్లా వాళ్ళు దాన్ని తీసుకుపోయి పెంచుకుంటా ఉంటారు మన జోహాన్ అయితే అనంట. సీన్ వచ్చేసింది మనకి మన డానియల్ గాడు వాళ్ళ ఇంటికెళ్తూ ఉంటాడు. ఎవరో మన డానియల్ సీట్ మీద కాలు పెట్టి ఉంటాడు. ఇంక అక్కడ చూసింది ఎవరో ఒక అమ్మాయి విచిత్రంగా పడుకొని మన డానియల్ గారినే చూస్తా ఉంటది. దాన్ని చూసి మన డానియల్ గాడు ఏందిరా ఇదంట నాకేం అర్థం కావట్లేదు. నేను ఎందుకు రావాలిరా ఈడంతా అని చెప్పి అనుకుంటారు. ఒక పిల్లోడు అయితే డానియల్ గారిని చూసి బంట అని అంటాడు. డానియల్ గాడు అయితే నేను ఎందుకు రావాలి ఇక్కడికి? అయినా అందరూ ఎందుకు మన ఇంట్లో మనం ఉండొచ్చు కదా! ఇంత కాస్ట్‌లీ ఐటెమ్స్ అన్ని ఎందుకు తీసుకొని పోవాలి మనం అని చెప్పి మన డానియల్ గాడు క్వెషనింగ్ చేస్తా ఉంటాడు. మనం అసలు మన అఫర్ట్ కూడా చేయలేమని చెప్తుంటే లేదు మనం వెళ్ళాలి. ఎందుకంటే మీ అమ్మమ్మకి మీ నాన్నమ్మకి నువ్వంటే చాలా బాగా ఇష్టం. కాబట్టి మనం అక్కడికెళ్ళాలి అని చెప్పి తను చెప్తుంది. అయినా ఇది ఎక్కువైనా గానీ పర్వాలేదు. ఎందుకంటే అక్కడ నీ ముందు అదే తను వాళ్ళ అమ్మ అనుకుంటా ఉంటది. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ ముందు మన డానియల్ గారిని చిన్న చూపు చూడకూడదని చెప్పి వాళ్ళ ఫాదర్ లేకుండా ఉండాలని చెప్పి అలాగా ఎట్లాగా మన డానియల్ ఇంకా డానియల్ వాళ్ళ అమ్మ ఇద్దరు కలిసి ఇంటికొచ్చేసి ఉంటాడు. అక్కడేమో కుక్క అరుస్తూ ఉంటది. ఇంకా అలాగే డానియల్ గాడు అక్కడికి వచ్చేసి వెంటనే ఓహ్! వచ్చేసావా? ఇంత లేట్ ఇంకేంటి? అసలు ఏం చేస్తావు నువ్వు అని చెప్పి మన డానియల్ గాని ఇంకా డానియల్ వాళ్ళ అమ్మని అరుస్తుంటాడు. లేదు ఇట్లా ట్రాఫిక్ అయింది మీరు లేట్‌గా వచ్చాను అంటే అయినా ఎలా రావాలి మీరు? తొందరగా రావాలి కదా! అని చెప్పి వాళ్ళ పెద్దనేమో అరుస్తూ ఉంటాడు. డానియల్ గాడైతే దాని గుమ్మకి ఇంటూ ఉంటాడు. ఏం చేయలేక సరే అని చెప్పి మేము వచ్చేసాం అని చెప్పి వచ్చేసి ఉంటాడు. అలాగే మా కజిన్స్ వాళ్ళ ఇల్లు ఇది. ఇంకా అలాగే ఇక్కడ ఒక కజిన్ కూడా ఉంటది. తనేంటంటే తను ఒక డానియల్ లిటిల్ సిస్టర్. కానీ నన్ను ఎప్పుడు పట్టించుకోదు. ఎందుకంటే నన్ను లవ్ అని చెప్పి చూస్తా ఉంటది. ఇక్కడ చూస్తుంటే మీ ఈడి పేరు మనకెందుకు ఈడు మన పేరు జీక్ అని పెట్టుకుంటాం. జీక్ గాడు పార్క్ అది జీక్ పార్క్ ఏసుకున్నాం. ఏం కాదు ఎందుకంటే నాకు పదం తిరగట్లేదు సారీ. ఇక్కడ చూస్తుంటే ఇతను మా అన్నలు అంటాడు. అలాగే నేను పబ్‌జీ అవుట్‌ఫిట్ కూడా ఏసుకుంటాను. పబ్‌జీ ఆడతావా వావ్! అని చెప్పి తను చెప్తుంటాడు. అయినా డానియల్ గాడు నువ్వేం చేస్తున్నావు? అయినా నా కొడుకు చూసావా ఎంత స్లిమ్ అయిపోయాడని చెప్పి చెప్తుంటే తను స్లిమ్ అయిపోయాడా? లేదు బొంగు కూడా ఏం కాలేదు. ఎందుకంటే తను ఎట్టున్నాడో అట్టే ఉన్నాడు లావుగా. ఇంకా అలాగే తను చూసిన వెంటనే తన పేరు వచ్చేసి డేవిడ్ పార్క్. డేవిడ్ ఎందుకంటే ఇది బాగుంది. డేవిడ్ పార్క్ ఇతను. ఇంకా అలాగే తను కాస్త లావు ఏం కాకుండా ఉంటాడు. సేమ్ అలాగే హెయిర్ స్టైల్ కూడా మార్చుంటాడు. ఇక్కడ చూస్తుంటే ఇతను చూసి మనం ఏడో గుర్తొస్తాం కదా! సో నాట్ వద్దులే ఎందుకులే. ఇక్కడ చూస్తుంటే ఓ పాప వచ్చేసి మన పాప ఎక్కువ మాట్లాడుతూ ఉంటది. ఇంకా అందరూ ఆడుకుంటా ఉంటాడు. డానియల్‌తో మాట్లాడుతూ ఉంటాడు. ఈ పాప ఏమో నాకెందుకో చాలా విచిత్రంగా ఉంది. ఇంకా అలాగే వాళ్ళ కజిన్ ఫోటో పెట్టమనేసి వాళ్ళ కజిన్ ఫోటో పెట్టమని వాళ్ళు ఇంకా రిప్లై కూడా లేక అన్‌ఫాలో చేస్తూ ఉంటాడు. ఇలేంది ఇట్టున్నాడని చెప్పి అంటుంది. తను స్క్రోల్ చేస్తుంది. మన పెద్ద డానియల్ గాడి ఫోటో వచ్చి ఉంటది. తను చూసి వెంటనే పెద్ద డానియల్. ఇంకా అలాగే చూస్తుంది ఈ డానియల్ కూడా మా అన్న డానియల్ గాడు ఇద్దరు ఒకరే పేర్లు ఒకటే. ఏంది నాకేం అర్థం కాలేదు. అంతే మన డానియల్ గాడు ఇద్దరు ఒకటే కానీ తనకు ఆ విషయం తెలీదు. వదిలేయండి. దాన్ని చూసి వెంటనే తను షాక్ అవుతా ఉంటది. ఏందిరా ఇట్టున్నాడు లాగా అని చెప్పి ఇంకా మాట్లాడుతూ ఉంటాడు. నీకు తెలుసా? నీకు వాస్కో తెలుసా? అలాగే నువ్వు జేవ్ హై స్కూల్‌లో కూర్చొని పని చేసావు కదా! అక్కడ నీకు వాస్కో తెలుసా? తను నా ఫ్రెండే అని చెప్తుంది. ఓహ్! వాస్కో అన్న అని చెప్పి చెప్తుంది. ఓహ్! నీకు వాస్కో తెలుసా? వాస్కో ఎట్ట తెలుసు? అయినా అన్న ఎవరితో మాట్లాడరు కదా! అని చెప్తుంది. ఓహ్! వాస్కో నాకు ఫ్రెండ్ మాత్రమే అని చెప్పి చెప్తుంటాడు. వాస్కోకి 1 నెల్లు. వచ్చిన వెంటనే ఫోన్ చేసి ఉంటాడు. అలా వాస్కో ఏం చేస్తున్నావు? అంటే డానియల్ ఎక్కడున్నావు? నేను వర్కౌట్ కంప్లీట్ చేసావా? నేను కాస్త బిజీగా ఉన్నాను అని చెప్తుంది. మనోడు 1000 కోసం 10K తను కంప్లీట్ చేసి తను ఇక్కడ కష్టపడుతూ ఉంటాడు. ఇంకా తను ఒక వర్కర్ లాగా. అలాగే మన డానియల్ అది మన వాస్కో గాడికి మైక్ కూడా ఏదో సంథింగ్ మైక్ టాక్ అనుకుంటా దాని పేరు. నాకు తిరగట్లేదు సారీ క్షమించండి. దాన్ని నేర్పిస్తా ఉంటాడు మనోళ్ళకి వాస్కో గాడికి. ఇక్కడ ఏం చేస్తా అంటే అందరూ వాస్కో గురించి మాట్లాడుతుంది. వాస్కో ఎవరు చాలా విచిత్రంగా ఉంటాడు. డానియల్‌తో మాట్లాడని చెప్తుంది. నేను మాట్లాడతీరా డానియల్ చెప్తే ఎరా రే నా కొడకా ఎట్టున్నావు? బాగున్నావా? అలాగే పంక్ నువ్వు బాగా ఎక్సర్సైజ్ చేయాలి. ఇంకా అలాగే నువ్వు చాలా స్ట్రాంగ్ అవ్వాలి. అలాగే నువ్వు చాలా మజిల్స్ కూడా తెచ్చుకోవాలని చెప్తుంది. అన్న నేను మజిల్స్ చేసుకుంటున్నా అని చెప్తుంది. ఇంకా తెచ్చుకో ఇంకా స్ట్రాంగ్ అవ్వు. ఇంకా నువ్వు పుషప్స్ చెయ్యి. సరే పుషప్స్ ఎక్కువ చేయాలి నువ్వు అని చెప్తుంది. సరే అన్న నీకు ఖచ్చితంగా చేస్తా అని చెప్తుంది. ఏందో వీళ్ళు వాస్కో నీతో మాట్లాడుతున్నా అని చెప్పి మన డానియల్ గాడు షాక్ అవుతా ఉంటాడు. సరే అని చెప్పి అనుకుంటా ఉంటాడు. సర్లే అని చెప్పి తను చేస్తూ ఉంటాడు. ఏందిరా వీళ్ళంటే ఇట్ట విచిత్రంగా ఉన్నారు అని చెప్తుంటే ఇప్పుడు మన డేవిడ్ గాడు అయితే అందరి ముందు షో కొడతా ఉంటాడు. ఎందుకంటే తనకు ఒక లవర్ కూడా ఉన్నా అని చెప్పి అలాగే తన నా లవర్ కూడా పడిపోయింది అని చెప్పి తను చెప్తూ ఉంటుంటాడు. తను చూసుకొని తను చాలా వరకు కొరియాలో కూడా తను చదువుకుంటా ఉన్నాడు. ఈ స్పెసిఫిక్ చేసిన వెంటనే నేను విచిత్రంగా ఉన్నాను కదా! ఈ స్పెసిఫిక్ వెంటనే హ్యాండ్సమ్ అయిపోయాను కదా అని చెప్పి తను చెప్తుంటే ఏందిరా నాకేం తేడా అనిపించలేదు అని చెప్పి మనోడు అంటూ ఉంటాడు. సరే ఇదిగో నాకు గర్ల్ ఫ్రెండ్ చూపిస్తాను మీకు అని చెప్పి తను చూపిస్తుంటే తను ఎవరినో అసలు ఇప్పుడు దాకా తను ఎవరినో డేట్ చేస్తున్నా కూడా పెట్టి ఉంటుంది. కానీ మనోడు తను రిక్వెస్ట్ పంపించుంటాడు. తన గర్ల్ ఫ్రెండ్‌గా ఫిక్స్ అయిపోయి ఉంటాడు మనోడు. తను అందరితో చాట్ చేస్తూ ఉంటది. లైక్ ఇది అందరి దగ్గర కామన్ విషయం. వాళ్ళని చూసి తను చాలా అమ్మాయికి తను రిక్వెస్ట్ పెట్టుంటాడు. కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. దానిగా చూస్తుంటే ఏందో ఏమంటున్నారు అర్థం కావట్లేదు. చూసావా చూసావా నాకేమైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పి అడుస్తుంటాడు. ఇక్కడ చూస్తుంటే అందరూ ప్లేయింగ్ క్లాస్ ఆడుతూ ఉంటాడు. వీళ్ళందరూ పని చేస్తుంటే ఎవరు ఫుడ్ చేస్తారని చెప్పి మన డానియల్ వెళ్ళి చూస్తే అక్కడ వాళ్ళ అమ్మ ఫుడ్ చేస్తుంటుంది చాలా కష్టపడి అందరి కోసం. ఇక్కడ చూస్తుంటే దానికి వాళ్ళ అమ్మ ఫుడ్ చేస్తుంటే అమ్మ నువ్వు ఇక్కడ ఫుడ్ చేస్తున్నావు అయినా మనకేం అవసరం ఇక్కడ ఫుడ్ చేసేదానికి అని చెప్పి మన డానియల్ గాడు వాళ్ళ అమ్మ మీద అరుస్తూ ఉంటాడు. లేదు
లేదు నాన్న మనం ఫుడ్ చేయాలని చెప్పి తను చెప్తూ ఉంటుంది. లేదంటే వాళ్ళందరూ కష్టపడొచ్చాడు మనం కూడా చేస్తుంది. లేదమ్మా మనం కూడా కష్టపడొచ్చా అని చెప్పి, వద్దమ్మా మేము ఫుడ్ చేయబాక అని చెప్పి మన డాడీ గడుస్తుంది. డానియల్ వద్దు డానియల్ చెప్తే మన డాడీ నీకు హెల్ప్ చేస్తాను చెప్తే, ఓ మొక్కలు కిచెన్కి దేనికి పనికిరాడు నాకు నచ్చదు అలాగా హెల్ప్ అని చెప్తుంది. లేదమ్మా నువ్వు కిచెన్ పనికిరాదు చెప్తే వాళ్ళ అమ్మాయి చాలా కష్టపడి ఇదంతా చేస్తున్నది, ఎవడు హెల్ప్ చేస్తున్నాడు కడుతుంది. ఓ నువ్వు ఇంటర్ చేసావా ఇదంతా చేస్తావా అని చెప్పి తనకు మనీ ఆఫర్ చేస్తానికి ట్రై చేస్తుంది. వద్దు వద్దు నాకు మనీ ఇవ్వాలని చెప్తే తీసుకోని చెప్తుంటే డానియల్ గారిని చూసి వెంటనే డానియల్ గారికి కాలేజ్ ఫీజు కట్ట యూస్ అవుతుందని చెప్పి తనని తీసేసుకుని ఉంటుంది. డానియల్ గారు వాళ్ళ అమ్మ చాలా కష్టపడి ఇదంతా చేసింది కానీ మనీ తీసుకొచ్చింది ఎందుకంటే డానియల్ కోసం నైస్ క్లోత్స్ కానీ ఇంకేమైనా సంథింగ్ కొనాలని చెప్పి ఇంకా అలాగా తను కష్టపడి చేసినంత వీళ్ళందరికీ వడ్డించేదానికి రెడీ అయిపోయి ఉంటుంది. ఇంకా అలాగే తను ఒకటి ఇలా చేసిందని చెప్పి నాకు ఎంత నచ్చదని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే వీళ్ళ అమ్మమ్మతో మాట్లాడుతూ ఉంటాడు. నెక్స్ట్ వీళ్ళకొక ఫామ్ ఉందని చెప్పి ఆ ఫామ్‌లో చికెన్ ఫామ్ అని చెప్పి చాలా వరకు ఎక్కువ వస్తూ ఉంటాయి. అలాగే చికెన్ ఫామ్‌కి మన డేవిడ్ గడే కాస్త ఓనర్ అని కూడా చెప్తూ ఉంటాడు. మన డేవిడ్ గారిని చూస్తుంటే ఇలా చూసి నా చికెన్ ఫామ్‌లు ఎంత పవర్‌ఫుల్ ఉన్నాయని చెప్పి, అలాగే దాని నుంచి గుడ్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయని చెప్పి, అలాగే ఎవరో పిగ్‌ని నరికేస్తున్నారు వాళ్ళు పెద్దనాన్నలో ఒకడు. తను నరికిన వెంటనే దాన్ని ఎంకి అందరూ ఫుడ్ చేసుకొని తింటా ఉంటారు. దాన్ని చూసి వెంటనే ఏ యూ అసలు నువ్వేం చేస్తున్నావు అర్థమవుతుందా? నువ్వు కాలేజ్‌కి వెళ్తున్నావా? కాలేజ్‌లో ఎలా చదువుకోగలను? అని చెప్పి మన డానియల్ గారిని తగ్గిసి తిడతా ఉంటాడు. మన డానియల్ కూడా ఇస్తాడని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. అయినా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. కాలేజ్‌లో బుల్లీ జరుగుతున్నాయంట కదా! అలా నువ్వు కూడా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి అరుస్తూ ఉంటాడు. ఇదేం అర్థం కాదు డానియల్ గారికి ఈ ఫుడ్ మొత్తం వాళ్ళ అమ్మ చేసింది కాబట్టి తనకు బానే అనిపిస్తూ ఉంటది. నెక్స్ట్ ఇలా చూస్తుంటే మన ఈను తెలిసి కదా! తను వాళ్ళ పెట్స్‌ని తనకు తీసుకొని పోతా ఉంటది. ఇక్కడ చూస్తే ఇక్కడ మన జేక్ గాడు ఉంటాడు. జేక్ గాడికి కంపెనీగా ఎవరుంటాడో మీకు బాగా తెలిసిందే. అలాగే మన ఈను కూడా అక్కడే ఉంటది. ఈను ఇక్కడ అంటే ఎవరుంటాడో తెలుసు కదా మీకు. జస్ట్ ఒకసారి గెస్ చేయండి. అలాగే ఈనుతో పాటు మనోడు చాలా స్టైలిష్‌గా ఉన్నాడు. దీనికైతే ఏం మాట చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. మనోడే జేక్ గాడు. ఇంకా అలాగే మన డానియల్ గాడు జేక్ నువ్వు చేశానని చెప్పి మన డానియల్ గాడికి మన డానియల్ గాడికి ఫుడ్ కూడా ఇచ్చుంటాడు. అండ్ వీళ్ళంతా రాత్రంతా నైట్ అవుట్ చేసేదానికి ప్లాన్ ఏస్తుంటాడు. ఎందుకంటే మన పెద్దపాడి అక్కడే ఉంటది. చిన్నపాడి మాత్రం వాళ్ళ ఊరికి వచ్చేసుంటది. ఇంకా అలాగా వీళ్ళందరూ నైట్ అవుట్ చేస్తుంటారు. అలా లేచేసిన వెంటనే ఇంకా అందరూ కుక్కకి వాకింగ్ చేసుకొని ఉంటారు. ఈ కుక్క చాలా విచిత్రంగా ఉంది. నేను ఎక్కడో చూస్తుంటాను అని చెప్పి తను అనుకుంటూ ఉంటాడు. ఎందుకంటే తన కుక్కలతో కాస్త ఫ్రెండ్లీగా మారిపోయాడు కాబట్టి ఇప్పుడు ఇలాగ వీళ్ళందరూ తిరుగుతూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే వాళ్ళ తాత చనిపోయాడని చెప్పి ఇంకో గ్రామాన్ని కలిసేదానికి వెళ్ళి ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే వాళ్ళ గ్రామ నా ముగ్గురు సన్నులు వచ్చేసారా మీరు కాస్త వెయిట్ కాల్ లాస్ట్ అయిన అంటున్నాడు అని చెప్పి తను చెప్తుంది. ఇదంతా ఎవరిని మనోళ్ళకి అనుకోవట్లేదు సంజకి అనుకుంటూ ఉంటుంది. ఎందుకంటే తనకి కొడుకులు మనోళ్ళు అని చెప్తాను మర్చిపోయి ఉంటుంది. ఓ సరే అని చెప్పి ఇంకెళ్ళి కూడా అలాగే అనుకుంటూ ఉంటాడు. ఓ నువ్వు ఇక్కడికి వచ్చావా నా చిన్న కొడుకు చాలా బాగున్నాడు అని చెప్పి నువ్వు ఇది తింటావా బాదం పప్పులు అని చెప్పి తన బాదం పప్పులా సరే అని చెప్పి మా నాన్నగారు దాన్ని తినడానికి ట్రై చేస్తుంటాడు. బాదం పప్పు కూడా తీసుకుని దొబ్బు తిని ఉంటాడు. అప్పుడే తను చూసి వెంటనే ఉంటాడు. ఓ డానియల్ తను తినేసావా అయినా మాకు వద్దులే అని చెప్పి తను చెప్తుంటాడు. అప్పుడే చాలా బాదం పప్పులు తీసిచ్చి ఇది చాలా బాగున్నాయి నాకు బాగా నచ్చింది డానియల్ తను తినేసి పడేసి అవ్వ అది మన డాడీ గారు తిని ఉంటాడు. అదంతా మన వాడికి ఆఫర్ కూడా చేసి ఉంటుంది. మన డాడీ గారు అయితే లప అని చెప్పి తినేసి ఉంటాడు. ఏం నా కొడుకు ఎత్తున్నావు నువ్వు చాలా బాగున్నావు నువ్వు చాలా వరకు హ్యాండ్సమ్ కూడా కనపడతావు నువ్వు అని చెప్పి తను చెప్తుంది. యారా డానియల్ నువ్వు అసలు ఏం చేస్తున్నావు స్కూల్లోకి వెళ్తున్నావా పని చేస్తావు అని చెప్పి మన డానియల్ గారు తిడుతుంటాడు. అలా ముగ్గురిని కూడా తిడుతూ ఉంటాడు. ఎందుకంటే మీరు దేని పనికిరాడు బయటికి వెళ్ళి పని చేయని చెప్తుంటే సరే మనం బయటికి వెళ్ళి కాస్త మనీ సంపాదిద్దాం నా దగ్గర డబ్బులు అని చెప్తుంటే వెళ్ళండి రాను అని చెప్పి వాళ్ళ చెల్లి కూడా చెప్పేసి ఉంటుంది అలాంటి తిట్టేసి ఉంటుంది. సరే మేము డానియల్ కూడా అక్కడికి వెళ్తూ ఉంటాడు. వీళ్ళుండే విధానికి ఇంకా ఫ్యాషన్‌కెళ్ళి, స్టోర్‌కెళ్ళిపోయి కొన్ని బట్టలు కొనుక్కోవాలని చెప్పి ప్లాన్ ఏస్తూ ఉంటారు. అలాగే వీళ్ళందరూ స్టోర్‌లో చాలా వరకు అబ్బాయిలు ఉన్నారని చెప్పి వాళ్ళతో షో కొట్టాలని కూడా ప్లాన్ ఏస్తూ ఉంటాడు. ఇంకా అలాగా ముగ్గురు అందరూ ఎళ్తూ ఉంటారు. ఇక్కడ చూసినోడు మొత్తం ఏసేసుకుంటారు. "అరేయ్! నీకు రోడ్డన్నా కనపడుతుందంటే" "ఆహా! నాకు కనపడుతుంది" అంటే "నేను చాలా కూల్‌గా ఉన్నాను. నేను చాలా బాక్సింగ్ చేస్తాను" అని చెప్తుంటే చాలా మంది బుల్లీస్ వచ్చేసారు. వాళ్ళు గుమ్మగా పోయి తిరిగేసుంటారు. "ఓహ్! నేనేదో నాకు వాష్‌రూమ్ వచ్చేసరికి అక్కడికెళ్ళానని" చెప్పి చెప్తా ఉంటాడు. డేవిడ్ నీకు నేను గుర్తుపట్టలేకపోతున్నాను. వాడు కాదు ఉంటలే అని చెప్పి వెళ్ళిపోతుంటాడు. "డేవిడ్ చూడు అక్కడ నాకు తెలిసిన అమ్మాయి ఉంది. తను నా క్లాస్ క్రష్ తను నాకని చెప్పి తను చెప్తూ ఉంటది. తను చాలా బాగుంది కదా! అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఓహ్! తనెక్కడో చూసాను. ఓహ్! తను చాలా బాగుంది. తన పేరు ఎక్కడో విన్నాను. తన నా ఫస్ట్ లవ్ అని చెప్పి తను చెప్తుంటాడు. అదే మన డేవిడ్ గారి ఫస్ట్ లవ్ తిను అని చెప్పి తను చెప్తుంటాడు. తను ఇంకా బయటికి ఉందా? సరే అయితే నేను మీకు అనుకుంటా. నువ్వు పోయి తను పడేస్తావా? తను చాలా బాగుంటానని చెప్పి చెప్తుంటే, సరే అయితే నేను పడేస్తా అని చెప్తుంటే, వీళ్ళందరూ ముందు ఏం చేయాలో అర్థం కాక బాధపడుతూ ఏదైనా చేసి తను పడేయని చెప్పి అనుకుంటారు. మనకు తెలిసిన విషయమే కదా! సరే మీకోసం నేను ఖచ్చితంగా తన నెంబర్ తీసుకొని వస్తాను నేను అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. సరే అని చెప్పి తనకెళ్ళి తన వాళ్ళు ఇచ్చిన వాళ్ళ భాష ఇచ్చిన మాస్టర్స్‌ని చేస్తుంటాడు. హౌ టు ఎలా దమ్మని పడే అని చెప్పి ఒక ఆర్టిస్ట్ కూడా పెట్టుంటాడు. చాలా వరకు సీసీటీవీ ఇంకా వీఐపీ పాసెస్ కూడా చాలా ఉంటాయి. అలా తన్ని కలిసాను కూడా అని చెప్పి చాలా వరకు తన వీడియోస్ చూసాను. చాలా వరకు తన ఎక్విప్‌మెంట్స్ కూడా చూసాను. తను ఎలా చేస్తా అని చెప్పి నాకు బాగా తెలుసు. కాకపోతే నేను అక్కడ పోయి ఇక్కడ యూజ్ చేసింటే తను ఖచ్చితంగా నాకు ఫ్లాట్ అయిపోద్ది. నేను నర్వస్ ఫీల్ అవ్వకూడదు అని చెప్పి తను మనసులో అనుకుంటూ ఉంటాడు. ఎందుకంటే చాలా వరకు తను చేసే పనులు కూడా నేను చూసాను. కాకపోతే ఖచ్చితంగా అది వర్కౌట్ అవుతది అని చెప్పి తను చెప్తుంటాడు. నేను లావుంటాడు కాకపోతే నాకు తెలిసి విచిత్రంగా ఉండొచ్చు అని చెప్పి అనుకుంటాడు. హాయ్ అని చెప్పి తను వెళ్తూ ఉంటాడు. ఈ డ్రెస్ ఎలా ఉంటది నాకు అని చెప్పి అడిగేసరికల్లా ఎక్స్‌క్యూజ్ మీ ఈ డ్రెస్ నాకెలా ఉంటది అని చెప్పి తను అడిగేసరికల్లా ఒరేయ్ ఏం మాట్లాడుతున్నావు అది వెళ్ళిపోయాడు అని చెప్పింది. ఎక్స్‌క్యూజ్ మీ అని చెప్పి తను మళ్ళీ అడుగుంటాడు. ఎక్స్‌క్యూజ్ మీ 3 సార్లు ఉంది. ఓహ్! వెల్కమ్ మీరిక్కడ ఏం చేస్తున్నారు అని చెప్పి చెప్తుంటే ఈ డ్రెస్ ఎలా ఉంటది? ఫస్ట్ మనం పోయి వాళ్ళని పడేయాలని చెప్పి చెప్తుంది. ఈ డ్రెస్ అబ్బాయిలది కదరా దొబ్బేరే కదా అని చెప్తుంటాడు. అలా తను డ్రెస్ తీసేసి ఈ డ్రెస్ ఎలా ఉంటది? ఇది కూడా అమ్మాయిలదిరా అని చెప్పేసరికల్లా సరే ఇది నా గర్ల్ ఫ్రెండ్ కోసం తీసుకున్నాను. ఏమంటాడు? కొనుక్కుందాం అని చెప్తా ఉంటాడు. మనోడు పోయి కొనుక్కుంటా ఉంటాడు. మనోడు పోయి చాలా డబ్బులు తెచ్చుంటాడు. అలాగే అమ్మాయిని పడేయని చెప్పి చూసావా నా డబ్బులు ఇంకో నీకు ఖచ్చితంగా పడేయని చెప్తే సెకండ్ ఒకటి ఏంటంటే అమ్మాయిలు
అమ్మాయిని పడేయాలని చెప్పి డబ్బులు యూజ్ చేయాలని చెప్పి అనుకుంటా ఉంటాడు. అలాగే సర్లే తను వర్కౌట్ అయ్యేలాగా అని చెప్పి మొన్న పోయి అమ్మాయి దగ్గర పోయి డబ్బులు తీసుకొని ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకా అలాగా వీళ్ళకి అర్జున్ చాలా వరకు నెక్స్ట్ స్టాప్ ఏంటంటే అమ్మాయి పోయి ఇంప్రెస్ చేయాలి. ఇది ఎలా ఉంది నీకు బాగుండదు కదా, నా చేసి నీకు బాగొచ్చు అని చెప్పి తను ఓ థ్యాంక్ యూ సార్ అని చెప్పి తను చెప్తూ ఉంటుంది. ఈరోజు నేను చాలా తక్కువ మంది వస్తాను అని చెప్పి ఇదిగో ఈ కాండి నువ్వు ఇది తీసుకో అని చెప్పి మున్నాడు పోయి స్టైల్గా దేవుడి గడ అమ్మాయికి పోయి ఇచ్చేస్తూ ఉంటాడు. తను చూసి మన దీనికి చాలా బాగుంటుంది అనుకుంటా, నువ్వు దీన్ని తీసుకో, నీకు ఫ్లేవర్ కోసం ఒక ఫ్లేవర్ అని చెప్తుంది. నైస్ ఓకే. తను చూసి తను చాలా షాక్ అవుతుంది. ఒకవేళ కానీ మన పెద్ద అని చెప్పుంటే ఈజీగా పడిపోయి ఉంటుంది. తను ఇక్కడ కొండ దగ్గరికి వెళ్తుంది. ఓ చెప్తుంటే తను ఏమేమి మాట్లాడి తన ఫోన్ నెంబర్ తీసుకోవాలి అని చెప్పి చెప్తుంటుంది. చాలా వరకు ఇష్యూస్ చేసేసి ఇలా నా దగ్గర కార్డ్ క్యాష్ అని ఆడుతుంది, నా దగ్గర లేదు కానీ బట్ మీరు దీన్ని తీసుకొని నాకు ఈరోజు రాత్రి కాల మండి పడిపోతే కారణం కాస్త మీకు నెంబర్ ఇవ్వండి చెప్తుంది. సరే డబ్బులు వస్తున్నాయి కదా, ఇది వర్కౌట్ అయ్యేలాగా అని చెప్పి తను డబ్బులు తీసుకుంటుంది. అలా మనం నెంబర్ కూడా డబ్బు ఇచ్చుంటాం, ప్లీజ్ 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 నెంబర్ చెప్తే ఇదిగోండి సార్ కష్టం మీకు వచ్చి నాకు ఇచ్చిన చెప్తే హోమ్ రన్ కొట్టేసాను మనం అని చెప్పి చెప్తుంటారు. తను ఫ్యూచర్ మొత్తం ప్లాన్ చేసేసి ఉంటాడు. ఇలా తను అలా చేయాలని చెప్పి చెప్తుంటాడు. బాగుంది చాలా బాగుందని చెప్తే తను రోజు కావాలి 2 సార్లు ఫిల్ చేసి ఉంటాడు. నేను జాగ్రత్త అని చెప్తుంటే అదొక సంథింగ్ ఒక విషయం గేమ్ అరే నువ్వు చీటింగ్ చేస్తున్నారా నా కొడక అని చెప్తుంటే అన్న లేదన్న చెప్తే అరే నేను చీటింగ్ చేయట్లేదు అని చెప్పి తను వస్తుంది. అన్న లేదన్న చెప్తుంది. అన్న ఇదేం చేయట్లేదు అన్న అని చెప్తుంటే నువ్వు గమ్ముని ఇదేం ఎక్కువ మాట్లాడుతున్నాడు ఎట్ట ఓడిచేస్తుంది అని చెప్పి ఒరే జాగ్రత్త అని చెప్తుంటే అలా కొన్ని 20 సార్లు ఓడిచేస్తుంటాడు ఒకేసారి. తను చూస్తుంటే నా కొడక ఎట్ట ఓడిస్తా అని చెప్పి స్టైడ్గా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా పట్టుకుని వచ్చేసి ఉంటారు మనోడు. ఇక్కడ నేను చూస్తుంటే మనం చూస్తుంటే నేను డబ్బులు నీకు అని చెప్పి తను నడుస్తూ ఉంటాడు. సరే చెప్తుంది బ్రో వచ్చేసాడు అని చెప్పి మాట్లాడుతుంది. ఇక్కడ చూస్తుంది ఇక్కడ గుండె ఈడే అని చెప్పి ఇక్కడ చూస్తుంటే నాకు కథ వదిలే అంటారు అని చెప్తే మనం కుక్కని కొడుతూ ఉంటాడు. ఆయన ఇలాంటి స్టూపెట్ని అక్కడ నేను పట్టుకుని చెప్తే వాడు ఎక్కడ మనం చూసాం కదా వాడిని పట్టుకుంటానని చెప్పి మన నేలంగానే పంపించుంటాడు. సరే అని చెప్పి అన్న వద్దని చెప్తుంది. సరే ఇంకా డానియల్ గారు దొరికాడు కదా అని చెప్పి డానియల్ గారు పట్టు వస్తావా నాకు తోడుగా ఉంటుంది అని చెప్పి తను చెప్తుంటాడు. ఇక ప్లస్ కదా మననే అని చెప్పి తను అక్కడికి వెళ్ళిపోయి ఉంటే దీంతో ఫైట్ చేస్తా అంటున్నాడు డానియల్, ప్లీజ్ నాతో పాటు రావచ్చు కదా అని చెప్తుంటే డానియల్ కూడా సరే ఇంకా అదే అని చెప్పి అక్కడికి వెళ్తూ ఉంటాడు. సో చూస్తుంటే డానియల్ గారిని కూడా బులీ చేస్తుంటాడు. డానియల్ దగ్గర నుంచి పెట్టి ఒక నోటు కానీ డబ్బేసి ప్లాన్ వేస్తూ ఉంటాడు. ఓ ఈ రకంగా దొరికాడు కదా సరే అని చెప్పి మన డానియల్ గారు దొరికిచ్చేసి గుమ్మ పరిగెత్తుంటాడు. డానియల్ గారు ఏం చేయబోతున్నాడు ఇంకా తను భయపడ్డా అని చెప్పి తను కూడా బులీ చేయాలి అలా అని చెప్పి తను అనుకుంటా ఉంటాడు. కానీ ఇదైతే డానియల్ గారికి భయపడకుండా వాళ్ళ గుమ్మ వాళ్ళ దగ్గర మనీ తీసుకుంటాడు. ఓ నువ్వు చాలా రిచ్గా ఉన్నావు అని చెప్పి తన దగ్గర నుంచి డబ్బు మొత్తం తీసుకుంటాడు. కానీ ఒక్క నోట్ తప్ప ఆ నోట్ ఇంటికి ఈరా నా కొడక అని చెప్తే లేదు బ్రో నేను ఆ నోట్ ఒక మాట లేను, ఎందుకంటే ఇది మా అమ్మ ఇచ్చింది, దీనికోసం నేను ఇంటికి వెళ్ళాలి కాబట్టి ప్లీజ్ నన్ను వదిలేండి అని చెప్పి చెప్తుంది. ఓహో అయితే నువ్వు ఈ డబ్బు ఇవ్వా సరే నేను సాగొట్టేస్తాను దీన్ని మా అమ్మదన్న ప్లీజ్ నన్ను వదిలే అని చెప్పి తను చెప్తూ ఉంటే ఓహో ఆ డబ్బులు మీ అమ్మవే తను వాళ్ళ అమ్మ మన డానియల్ గారికి ఇచ్చి ఉంటుంది. ఎందుకంటే నేను జాగ్రత్త కొన్నామని చెప్పి అలాగా డబ్బులు ఇంకా మనం సేఫ్గా పెట్టుకుంటాడు. ఎరా పిగ్గి అని చెప్తే మన సైడ్గా దాన్ని తీసుకుని ఉంటాడు. ఓహో నువ్వు చాలా ప్రిటీ స్ట్రాంగ్ కూడా అని చెప్తుంటే నా కొడక నీకు నాకు చెప్పానని చెప్పి మన డానియల్ గారు చేపట్టుకుని ఇంటి దొబ్బేస్తూ ఉంటాడు. అక్కడ చూస్తుంటే ఉడాలతో ఫైట్ చేస్తానని చెప్పి తను చెప్తూ ఉంటాడు. డానియల్ గారు అని చెప్పి పరిగెట్టుకుంటే వెళ్ళుంటే అక్కడ ఏం చేస్తారా మీ వయసులతో ఫైట్ చేయాలని చెప్తుంది. ఓహో ఇంకా జోకులు వచ్చారు మన డబ్బుతో అని చెప్తే యారా రే చేస్తామని చెప్పి ఓ అని చెప్పి అందరూ మాట్లాడుతుంటారు. సరే అయితే మీ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి పిల్లలు దీన్ని జరగకూడదు అని చెప్పి తను చెప్పేసారు కదా సరే అని చెప్పి ఇంకెందుకు ఇక్కడ వెళ్ళిపోతే ఓహో చాలా షో కొట్టేటట్టున్నావు అని చెప్పి తను చెప్తుంటాడు. సరే అని చెప్పి వాళ్ళు మరి పడేసేదానికి ప్లాన్ వేస్తూ ఉంటాడు. నేను వాళ్ళ తమ్ముడు ముందు షో కొట్టా అని చెప్పి ఇంకా అలాగే వాళ్ళని కొట్టేసి వాళ్ళని సాగు కొట్టేసి ఉంటాడు. ప్లీజ్ నన్ను వదిలేనని చెప్పి తను అడుగుతుంటాడు. అలా మనడి డేవిడ్ గారి పర్సన్ దబ్బుకుని వెళ్ళిపోయి ఉంటాడు. తను చూసి మన డేవిడ్ నీకేమైంది చెప్పి వాళ్ళని కొట్టేశాను అని చెప్తుంది. కానీ డేవిడ్ గారి బొగ్గ మీద చాలా గిట్టింగ్ దెబ్బ ఉంటుంది. కానీ ఇలా చూసి ఓ అర్థమైందని చెప్పి చెప్తుంది. డేవిడ్ నువ్వు చాలా ఆసంగా నువ్వు చాలా థ్యాంక్స్ నన్ను కాపాడని కానీ చెప్పి చెప్తుంటాడు. అలాగే డేవిడ్ కూడా తను చూసి వెంటనే ఓహో తను ఎంకరేజ్ చేస్తాను ట్రై చేస్తున్నాను అని చెప్పి మన డేవిడ్ కూడా ఉంటుంది. ఓ నువ్వు చాలా కూల్గా ఉన్నావు థ్యాంక్స్ అని చెప్పి ఇద్దరు చెప్పుకుని వెళ్ళేసాక ఇంకా అలాగా వాళ్ళు బాండింగ్ అనేది చాలా ఈక్వల్ అయి ఉంటుంది. ఇంకా అలా చూస్తూ ఉంటే వాడు మీరు ఖచ్చితంగా అమ్మాయిని మీకు పడేయాలని చెప్పి ప్లాన్ వేసి ఉంటాడు. అలాగే దానికి పోయి ప్రపోజ్ చేసిన తనకు ఒక ఫేస్ గురించి ఇచ్చేసి తను పడేసిన తను కిస్ ఇచ్చుంటాడు. అలా మీరు సెలబ్రేట్ చేసిన ఇది వర్కౌట్ అవుతాయి నాది చదువుదేమో అని చెప్పి నాయనగాడు అనుకుంటాడు. రియల్లీ ఏదో నాకు తోడుగా ఉండి నాకు సాగపోవచ్చేమో అని చెప్పి అనుకుంటా ఉన్నాడు నాయనగాడు. నువ్వు జాగ్రత్త మా పికింగ్ లైన్ ఇంత అట్టుందా అని చెప్పి చెప్తుంటాడు. సరే అమ్మాయి దగ్గరికి పోయి హే హాయ్ బాగున్నావా అదే నీకు నిన్ను కలిసి అంటే ఓకే నేను స్ట్రైట్గా పాయింట్ మీదకి వచ్చేస్తా ఏమనుకోబాక నువ్వు చూసి నేను పడిపోయాను ఫస్ట్లోకి ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా అని చెప్తుంటే ఇదిగో ఐ లవ్ యూ అని చెప్పి నీకు ఒక రోజెస్ కోసం ఒక రోజు మై ఫియాన్సీ అని చెప్పి కదా దాన్ని చూస్తుంటే పడేసారా అని చెప్తుంటే ఇక్కడ చూస్తుంటే ఏ రాపికి ఇక్కడ ఏం చేస్తున్నావు బేబీ ఏడోడు అవును ఏదో మీద చెక్ చేస్తున్నావు అని చెప్పి ఆమె చీట్ చేస్తున్నట్టు చెప్పి తను చెప్తుంటాడు. ఇక్కడ చూస్తుంటే అన్న మీరు ఇక్కడ ఏం చేస్తుంటే ఏ మీ అందరు ఇక్కడ ఏం చేస్తుంటే మీకు బట్టలు చూసేదానికి వచ్చా అని చెప్తుంటే బట్టలు చూసేదానికి అమ్మాయి చూసేదానికి వచ్చా అని చెప్పి చెప్తుంటే ఇక్కడ చూసిన వాళ్ళందరూ కొట్టుకుంటూ ఉంటాడు. సాగొట్టేస్తా నేను నా బేబీ మీద చీట్ చేసేదానికి ట్రై చేస్తుంటే నువ్వు ఎవరైనా కొడక నువ్వు నాకన్నా బాగున్నావా చందాలుగా ఉన్నావు డబ్బే నుంచి అని చెప్పి మన డేవిడ్ గారిని కొడతా ఉంటాడు. ఈ డేవిడ్ నాకు తెలియదు చెప్తుంటే క్యాష్ కార్డ్ అని చెప్పి తను ఆడుతుంటే తను ఏం చేయాలి అర్థం కాకుండా నా క్యాష్ అని చెప్పి చెప్తుంది. నేను చూస్తుంది వాళ్ళందరూ డబ్బులు తీసుకుని పెట్టి ఇప్పుడు ఏం చేస్తుంది డబ్బులు గోలేక నెట్ వచ్చారా నా కొడక అని చెప్తుంది. ఇదిగో నీ డబ్బులు అక్కడ పడేసుకున్నావు అని చెప్పేసి అక్కడ ఇదిగో తీసుకో అని చెప్పి చెప్తుంది. అలా డైనా కూడా దొరికిపోయి ఉంటాడు. అలాగే అలా తీసుకుని అలాగే రే మీరు హుసేన్ బోల్ట్ స్ట్రాంగ్ అవ్వాలనుకుంటే పరిగెత్తమంటారు రాబోయే బాకండి అలాగే మీరు పరిగెత్తుకుని వెళ్ళాలంటే పవర్ఫుల్ అవుతాను చెప్తే అందరూ కాటన్ నా కొడుకులు ఇంకా అలాగా వాళ్ళు మళ్ళీ వాళ్ళు విలేజ్కి వెళ్ళిపోతారు. అలా వాళ్ళ బాండింగ్ అనేది చాలా
బ్రదర్ బాండింగ్ అనేది చాలా బాగుంటది. చూస్తుంటే వాళ్ళ ఫ్యామిలీ బిగ్ ఫ్యామిలీ అయితే అలా కాదు. ఎందుకంటే తను ఒక సింగిల్ ఫాదర్‌తో ఎలా చేస్తావు? అయినా నువ్వు ఎలా మీ కొడుకుని పెంచాలని అనుకుంటున్నావు? అయినా నువ్వేం చేయాలో నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఒక సింగిల్ పేరెంట్‌వి. అయినా డానియల్ గాడికి కాలేజ్ ఫీజ్ ఎట్ట కడతావు? నువ్వేం పని చేస్తున్నావు నాకు అర్థం కావట్లేదు. డానియల్ గాడి ఫీజ్ అన్ని ఎక్కువైపోయిందని చెప్పి చెప్తుంటే అమ్మమ్మ దాన్ని గుమ్మగిస్తా ఉంటది వాళ్ళ నానమ్మ. అయినా డేవిడ్ గాడు చూస్తే వాడు ఎంత పవర్‌ఫుల్‌గా ఉన్నాడని చెప్పి అలా కూడా ఒక స్టోరీ కూడా చెప్తుంది. అప్పుడే వాళ్ళందరూ వచ్చేస్తుంటాడు. ఇదిగో తీసుకో అని చెప్పి ఫుడ్ కూడా ఇచ్చేస్తుంది నాకు ఇప్పుడల్లా అని చెప్పి చెప్తా ఉంటది. ఇక్కడ చూస్తుంటే డానియల్ కూడా బాగా అయిపోయాడని చెప్పి రేపు మన స్కూల్‌కెళ్ళాలి అని చెప్పి చెప్తా ఉంటాడు. డాడ్ ప్లీజ్ అని చెప్తుంటే ఇక్కడ చూస్తుంటే ఓ సింగిల్ పేరెంట్ టచ్ చేయాలని చెప్పి తను ఆలోచిస్తుంటది. డానియల్ గాడు వాళ్ళ అంకుల్స్ అన్న మాటలు అయితే ఆలోచిస్తుంది. వీడియో ఫాదర్ తను అంటే పెంచాలి నిన్ని. నాకేం అర్థం కావట్లేదు. ఇవన్నీ నిజమే కదా! నేను దేనికి పనికిరాను. ఐ యామ్ యూజ్‌లెస్ అనుకుంటే డానియల్ గాడు వాళ్ళ అమ్మ కోసం అది ఒక బాదాం పప్పులు ఇచ్చేసుంటది. అదే బాదం పప్పులు. తను చూసి డానియల్ గాడు మంచోడు. ఓహ్! నా సన్ నువ్వు చాలా బాగున్నావు. నువ్వు చాలా మంచోడివి అని చెప్పి తను చెప్తూ ఉంటది. దాన్ని చూసిన వెంటనే ఆహా! డానియల్ గాడు క్రెడిట్స్‌కొచ్చేస్తున్నాడే అని చెప్పి అని అనుకుంటూ ఉంటాడు. అయినా వాళ్ళు దేనికి పనికిరాకపోయినా కానీ వాళ్ళందరికీ హెల్ప్ చేసానికైతే ఖచ్చితంగా ముందుంటాడని చెప్పి తను చెప్తూ ఉంటాడు. దాన్ని చూసిన వెంటనే సరే, సరే ఇంక మనం ఆల్కహాల్ తాగుదాం అని చెప్పి చెప్తుంటే మేము ఆల్కహాల్ తాగకూడదు అని చెప్పి చెప్తుంటే సరే మేము తాగబాక మేము తాగుతాం అని చెప్పి ఇంకొందరు తాగేస్తూనే ఉంటాడు. కృష్ణ వాళ్ళ అన్న కూడా ఆల్కహాల్ ఇచ్చేసి ఉంటాడు. నువ్వు చాలా బాగున్నావు డేవిడ్ అని చెప్పి తను మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే సరే అయితే ఇంక మేము ఈరోజు వెళ్ళిపోతాం అని చెప్పి తను చెప్తుంటే డానియల్ కూడా సరే అయితే ఇంటి దూరం ఉంచాం కదా! ఫస్ట్ నేను తొందరగా వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి అని చెప్పి చెప్తుంటాడు. డానియల్ నీ క్లోత్స్ కూడా ఏం లేవు. నీవు చాలా చినిగిపోయినాయి. కానీ నేను పంచడం మాత్రం నాకు చాలా కష్టంగా ఉంది. ఐయామ్ సారీ అని చెప్పి చెప్తుంటే అమ్మ ఎందుకమ్మా ఏమైందమ్మా అని చెప్పి మరి డానియల్ గాడు అడుగుతూ ఉంటాడు. ఇక్కడ చూసిన వెంటనే డానియల్ గాడు స్టార్టింగ్ తెలిసిన వెంటనే వాళ్ళ నాన్న లేకపోయినా కానీ తను సింగిల్ పేరెంట్‌గా పెంచుతా ఉంటది. సరే వెళ్దాం పద డానియల్ అని చెప్పి తను ఫుడ్ ఇచ్చిందమ్మా లేదమ్మా ఇది నా మిస్టేక్ నేను ఇంకా పవర్‌ఫుల్‌గా మారుతాను. ఇంకా నేను పని చేస్తాను అని చెప్పి చెప్తుంటాడు. అలాగే వాళ్ళు రాత్రంతా పడుకుంటున్నాడు. ఇక్కడ చూసిన డేవిడ్ గాడు వాళ్ళ తమ్ముడి కోసం కాపాడని చెప్పి అలా మొత్తం దోమ మొత్తం కొడుతుంటాడు. అలా బ్రదర్స్ హండ్రెడ్ అయిపోయి ఉంటది. ఇక్కడ చూస్తే ఫైనల్ కట్‌లో డానియల్ గాడికి ఇప్పుడు మనం ఇంటికెళ్ళిపోతున్నాం కదా! ఫస్ట్ నీకు ఒక మంచి బట్టలు ఏమైనా కొనిస్తాను. ఇదిగో దీన్ని తినమ్మా ప్లీజ్ అని చెప్తుంటే వద్దులేమ్మా అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే నువ్వు వర్కింగ్ చేస్తావు కదా! ఖచ్చితంగా చేస్తాను డానియల్ నువ్వు జాగ్రత్త. అలాగే నువ్వు చిన్న పిల్లడివి కానీ నీ ఫ్యామిలీ సైడ్ ఎవరు లేడు. నా ఫ్యామిలీ సైడ్ అయితే కాబట్టి నీ రిలేటివ్స్ మొత్తం వాళ్ళే అని చెప్పి తను చెప్తుంటది. నీకు ఒకవేళ పెళ్లి జరిగినా గానీ ఎవడు రాడు. కాబట్టి నువ్వు అక్కడే ఉంటావు. దానికి నన్ను క్షమించు. నీ ఫ్రెండ్స్‌ని కొంటే పిలుచు. కానీ నేనెప్పుడు నీకోసం ఇటు ఉంటాను. మర్చిపోపాక దాని గురించి అని చెప్పి ధనంగా చెప్పిన వెంటనే ధనంగాడు గుక్కబెట్టి ఏడ్చేస్తూనే ఉంటాడు. అమ్మా నువ్వు ఒక్కదాని అమ్మా థాంక్స్ అనిపించి చెప్తుంటే ఇక్కడ చూస్తుంటే మన వాస్కోడికి పోయి బుల్డోజర్ కాడికి డబ్బులు ఇచ్చేసుంటాడు. అరే నీ ఇతనికే ఇచ్చేసా అని చెప్పి తను చెప్తుంటే ఒరేయ్ ఈడేందిరా సీరియస్‌గా తీసుకున్న ఇతనికే ఇచ్చేసాడు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఇక నిజం చెప్తే సావ కొట్టేస్తాడు ఈడు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే అలా స్కేర్ అయిపోయి నాకు ఇది గాని తెలిస్తే నన్ను చంపేస్తాడని చెప్పి వాడు అనుకుంటూ ఉంటాడు. లేకపోతే నన్ను దొబ్బుతామేడని చెప్పి సైడ్‌కి పోయి వాళ్ళ ఇచ్చేయాలని చెప్పి సైడ్‌కి కూడా వచ్చేసి ఉంటాడు. అలాగా తనకే మన వాస్కో గాడికి రిటర్న్ చేయాలని చెప్పి ఇంకా అలాగా ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది గైస్. ఇంకా అలాగే చెప్పే విషయం ఏంటంటే తెలిసిన విషయమే కదా! ప్లాస్టిక్ యూసేజ్ అనేది తగ్గించండి. ఇంకా ప్లాస్టిక్ వల్ల మనం కూడా ఇబ్బంది పడతా ఉంటాం. అది మనకు తెలిసిన విషయమే కదా! దానికోసం ప్లాస్టిక్ యూసేజ్ అనేది తగ్గించండి. ప్లస్ ఎవరైతే నా ఛానల్‌కి కొత్తగా వచ్చారో వాళ్ళు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవరైనా లుక్కిజం వీడియోస్‌ని చూడలేదో ట్రై టు వాచ్ ఇట్. ఎందుకంటే అవి చాలా బాగున్నాయి. నెక్స్ట్ వచ్చే చాప్టర్స్ అనేవి ఇంకా అద్భుతంగా ఉండబోతున్నాయి. కాబట్టి ట్రై టు వాచ్ మై లుక్కిజం వీడియోస్. ఇంకా అలాగే గైస్ ఇంకా లాస్ట్ మాట నేనేమడుగుతానో తెలుసు కదా! ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ చాప్టర్ భలే ఉంటది. ఎందుకంటే ఆ బుల్లిజర్ గాడికైతే వాస్కో గాడు ఎట్ట పడితే అట్ట ఉంటది. అలాగే మైట్ లాక్ అని చెప్పి సంథింగ్ ఒక కొత్త టెక్నిక్ కూడా మా వాస్కో గాడు నేర్చుకోబోతున్నాడు. ఇంకా అలాగే ఇక్కడితో ఈ ఎపిసోడ్ నేను ఆపేస్తాను. ఓకే గైస్ బై బై. సయోనారా. మళ్ళీ కలుస్తాను.